ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాము. మరలా కొన్ని దినముల తర్వాత మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనుషులకు ఎందుకు మానసికమైనటువంటి వేదన సంభవిస్తూ ఉంది, జీవితంలో ఎందుకు నెమ్మదిని కోల్పోతున్నారు అనే విషయాన్ని మనం కొన్ని మాటల్లో ధ్యానం చేస్తాం. దాని కొరకై 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 1వ వచనం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరి రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల మూల ఎదుట దిగి వాటిని లోబరుచుకొని చూచును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వినికిడిలో దేవునికరంగా చేయండి. శబ్దాంతరం ద్వారా ప్రభా, మరి సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ఈ మాటలు వీక్షిస్తూ వింటూ ఉన్నారో వారందరి జీవితంలో సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానం, సంతోషం ప్రసాదించండి. ప్రతి కీడు, నష్టము, భయము, ఆందోళనను తప్పించండి. మేలుకై జ్ఞాపకం చేసుకోమని, శత్రువును జయించడానికి కావలసినటువంటి సహాయం అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిస్థితులు ప్రతి వ్యక్తి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. వారు ఇంకేముంది, ఈ సంవత్సరము పంటలు బాగా పండాయి, అప్పులు తీర్చుకొని నెమ్మదిగా ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం. ఏముంది, పెళ్ళి కుదిరింది, ఇక పెళ్ళి అయిపోతే నెమ్మదిగా ఉండొచ్చు మన జీవితం అనుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగం వచ్చినప్పుడు ఇంకేముంది, ఉద్యోగం వచ్చింది, ఇంకా నెమ్మదిగా సుఖపడవచ్చు అనుకుంటున్నారు. ఇలా రకరకాలుగా సంఘ విషయంలో, సేవ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇలా ఎన్నో విషయాల్లో నెమ్మదిగా ఉండొచ్చు అనుకున్నటువంటి సమయాలలో హఠాత్తుగా ప్రమాదం వచ్చి వినకూడని వార్త, చూడకూడని సంగతులు, జరగకూడని విషయాలు జరిగినప్పుడు వారి జీవితంలో రెప్పపాటున వారి సుఖము, సంతోషము, నెమ్మది, ఆనందము కోల్పోయేవారుగా ఉంటున్నట్టుగా మనందరికీ విదితమే. అనేక కుటుంబాలలో ఇవే సంభవిస్తున్న పరిస్థితులు. ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరా, నీ జీవితంలో కూడా ఇలా సడల్గా నెమ్మదిని కోల్పోయిన స్థితిలోనూ ఉన్నట్లయితే తిరిగి నెమ్మది పొందాలంటే నువ్వేం చేయాలా అనేది ఈ వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించండి, వినండి. సత్యాన్ని గ్రహించి మేలు పొందవలసిందిగా ప్రభు పేరిట సేవకుడిగా, సహోదరుడిగా విన్నవించుచుండగా చిత్తగించండి. దాని కొరకై దానియేలు గ్రంథం ఉదాహరణగా 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటాం. బైబిల్ ఉన్నవారు మీరు కూడా తీసి చూడండి. 11వ అధ్యాయము 21వ వచనం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. కాబట్టి నెమ్మది కలిగినటువంటి పరిస్థితులలో ఒకరు వస్తారు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో నెమ్మది లేకుండా చేయటమే వారి ఉద్దేశం. అలాంటి వ్యక్తులను మనం పరిశీలించాలి, పసిగట్టాలి. ఒక్కోసారి అధికారం లేని వాళ్ళు వచ్చి నెమ్మది కలిగిన వారిని నెమ్మది లేకుండా చేసేవారుగా ఉంటున్నారు. కుటుంబ సభ్యులను నెమ్మదిగా ఉన్నప్పుడు
ఇరుగు పొరుగు వారు, సంబంధం లేని వారు వచ్చి కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులు మనందరికీ విదితమే. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రాజ్య ఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చుకపు మాటల చేత రాజ్యమును అపహరించును. నెమ్మదిగా ఉన్న పరిస్థితిలో ఆ నెమ్మదిని దొంగిలించేవారు కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, సహవిశ్వాసులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, సంఘములో ఉన్న వారు అవ్వచ్చు, అత్యంతగా నువ్వు ప్రేమించిన వారు కూడా అయ్యుండొచ్చు. ప్రేమైన సహోదరి సహోదరుడా, అలాంటి పరిస్థితుల్లో నీ జీవితము నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అసలు నెమ్మదిని ఎందుకు కోల్పోతున్నారు? ఎవరికి ఈ నెమ్మది ఉండదు? ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది అని ఆలోచిస్తే, ఇక్కడ ఒక జాబితాను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జాబితా ఎవరంటే వారు దుష్టులు అని జ్ఞాపకం చేస్తున్నారు. దుష్టుడు అంటే నష్టపరిచేవాడు, చెరుపు చేసేవాడు, కీడు చేసేవాడు, అపవాది అని సత్యవేద గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నీ స్నేహితుడైనా, నీ మిత్రుడైనా, నీ తోడబుట్టిన వారైనా, నీ భర్త అయినా, భార్య అయినా, రక్త సంబంధికులైనా, నీ అధికారులైనా, మీ నాయకులైనా నీకు నష్టాన్ని కలిగిస్తున్నారంటే వారు దుష్టులతో సమానముగా వారిని చూడవలసిన అవసరం ఉంది. ఆ దుష్టత్వం నుండి, వారి నుండి నువ్వు ఎలా నిన్ను కాపాడుకోవాలా, జాగ్రత్త చేసుకోవాలా, తప్పించుకోవాలనే వివేకం కనుక నీకు లేకపోతే నీ జీవిత కాలం అంతా కూడా నెమ్మదిని కోల్పోయేవాడవుగా ఉంటావు. కాబట్టి మొట్టమొదట నెమ్మది లేకుండా ఎవరి జీవితాలు ఉంటున్నాయంటే, ఇతరులకు నష్టాన్ని కలిగించే స్వభావం ఎవరికున్నా వారు డబ్బు సంపాదించవచ్చు, ఎకనామికల్గా స్థలాలు, పొలాలు, వాహనాలు సంపాదించుకోవచ్చు, కానీ వారి మనసుకు నెమ్మది ఉండదని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఇతరులు మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, దగా చేసి, తప్పుడు సంతకాలు చేసి, నేరములు మోపి సంపాదించవచ్చు ఏదైనా, కానీ మనసుకు నెమ్మది ఉండదని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అలాంటి దుష్టుని, దుష్ట లక్షణాలని, దుష్ట స్వభావాన్ని మనం జయించకపోతే శాశ్వతంగా నెమ్మదిని కోల్పోయే వారంగా ఉంటాం. మరి అలాంటి దుష్టపు ఆలోచనలు, లక్షణములను, వ్యక్తులను మనం జయించాలంటే ఏం చేయాలా అనేది 1-2 మాటలు బైబిల్ నుండి మనం పరిశీలిద్దాం. నువ్వు జీవితంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఆ దుష్టత్వాన్ని నువ్వు ఎలా జయించాలా, ఎలా నెమ్మది పొందాలా అనేది ఈ వీడియోలో ఉన్న సత్యం. మొదటిగా మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకున్న లేఖన భాగాలను పరిశీలిస్తే, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకున్న లేఖన భాగములను చూస్తే ఇలా రాయబడుతున్నటువంటి విషయం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక అని అష్షూరోషు రాజు యొద్ద ఎస్తేరు విన్నపం చేస్తున్నట్టుగా ఈ భాగంలో రాయబడి ఉంది.
6వ వచనం చదువుదాం. ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటకు రాణి ఎదుటను భయక్రాంతుడాయను. ఇప్పుడు ఎస్తేరుకు సూసాను కోటలో ఉన్న ఇశ్రాయేలీల యూదా సమాజానికి ప్రజలందరికీ 127 సంస్థానములలో ఉన్న ప్రజలకు ప్రమాదం వాటిల్లింది. నెమ్మది లేని పరిస్థితులు సంభవించాయి. ఎస్తేరు అయితే రాజు అయింది, కానీ సూసాను కోటలో 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదా సర్భ సమాజానికి ఘోరమైన ప్రమాదము వాటిల్లింది. నెమ్మది లేని పరిస్థితులు, కరవలము, భయము, ఆందోళన, ప్రాణాపాయములో వారు ఉన్నట్టుగా ఈ లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. అది ఎవరిని బట్టి వచ్చిందంటే హామానుని బట్టి వచ్చిందని, దుష్టుడైన హామానని ఎస్తేరు మరి రాజుతో విన్నవించినట్లుగా మనకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, మిత్రులారా, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో మనం పరిశీలన చేస్తే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మరియు ద్రాక్షరసము మోసకరము, తనను బట్టి అసహించువాడు నిలువడు, అటివాడు పాతాళమందు విశాలముగా ఆశ పెట్టును, మరణమంతా ప్రబలినను తృప్తి పొందక సకల జనుల వలనను వశపరుచుకును, సకల జనులను సమకూర్చుకును. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక జీవించినటువంటి జీవితం. చాలామంది జీవితములలో కలిగిన దానిని బట్టి తృప్తి లేక ఇంకేదేదో పొందాలా, సంపాదించాలని వారి జీవితంలో నిద్ర పట్టక ఎంతో వేదనతో, కలవరంతో నెమ్మదిని కోల్పోయినటువంటి జీవితాలను ఇప్పటికే ఎన్నో కుటుంబాలలో, ఎంతోమంది వ్యక్తులలో, ఎన్నో సంస్థలలో, ఎన్నో సంఘములలో మనకు కనబడుతూనే ఉంది. ఒకవేళ నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో. ఇలాగే ఎంతున్నప్పటికీ తృప్తి చెందక ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా పొందాలని వేదన చెందుతూ నెమ్మదిని కోల్పోయినట్లుగా ఉన్నట్లయితే, ప్రేమైన సహోదరి సహోదరుడా, అక్రమముగా పొందాలనుకుంటే తద్వారా నెమ్మదిని కోల్పోయేవాడవు, కోల్పోయే దానవని ఈ వాక్యము మనల్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయము 23వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఒక విచిత్రమైనటువంటి విధానంలో రాయబడినటువంటి మాట. దమస్కును గురించిన వాక్కు హమాతును అర్పాదును దుర్యార్తును విని సిగ్గుపడుచున్నవి. అవి పరవశములాయను, సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎందుకు నెమ్మది లేకుండా పోతుందో ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నాం. కలిగిన దానికంటే అదనంగా పొందాలి. కొంతమందికి మోసం చేయడం వల్ల, లంచాలు తీసుకోవడం వల్ల పట్టుబడి వారి జీవితంలో చిన్నాభిన్నమైపోయిన పరిస్థితులు. ఒకవేళ సహోదరుడా, నువ్వు కూడా అలాంటి అనుభవంలోనే ఉన్నావేమో. నీ యజమానుల దగ్గర పొరపాటు చేసి ఉద్యోగాన్ని కోల్పోయి, లేక నీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండ్ అయ్యి ఉద్యోగం కోల్పోయిన పరిస్థితి ఉంటే ఇంకెక్కడి నుంచి నెమ్మది ఉంటుంది? కాబట్టి సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. సముద్రం అంటే లోకం. లోకంలో రకరకాల విధానములో సొమ్ము చేసుకోవాలా ఆశించి అనుకున్నట్లయితే సంపాదన కలగొచ్చు,
కానీ నెమ్మదిని కోల్పోయేవాడవుగా ఉంటావు. అక్రమం, అన్యాయం వలన నీ జీవితాన్ని ఆలోచిస్తే నెమ్మది కోల్పోతావు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న భాగాన్ని మీరు తర్వాత చదువుకోనండి. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత, బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టమని నాతో చెప్పగా, ఇదేమిటనియు నేను అడిగి తిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడదురని చెప్పెను. అప్పుడు సీసపు బిల్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక్క స్త్రీ కనబడను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లను తూము మీద నుంచెను. కాబట్టి ఇక్కడ గమనించినటువంటి విషయం ఏంటంటే, 8వ వచనం వరకు చూస్తే దోషమూర్తి. కాబట్టి నువ్వు ఏమి సంపాదించినా దోషము లేనిదటువంటిదిగా ఉండాలి. ఒకవేళ దోషపూరితం అన్నదైతే దాని వలన నీకు నెమ్మదిని కోల్పోయేవాడుగా ఉంటున్నావు. ప్రేమైన స్నేహితుడా, సోదరి సోదరుడా, నీ జీవితంలో నెమ్మది కోల్పోవడానికి కారణం ఇవే. యెషయా గ్రంథం 4గా చూస్తే 30వ అధ్యాయం 15వ వచనంలో యెషయా గ్రంథం ఎందుకు నెమ్మదిని కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. చివరికి నెమ్మది ఎలా పొందాలో చివరి మాటలు కూడా మనం చూసి ముగించుకుంటాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ప్రభువును ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, నమ్ముకొనుట వలన, ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగును అనే మాట రాయబడింది. ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో అప్పుడే మనం బలంగా ఉండగలం. నెమ్మది లేకుండా బలంగా ఉండలేం, బలహీనపరచబడతాం, కలవరము వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఊరకుండాలి, నమ్ముకోవాలి ఆయన్ని. నెమ్మది పొందటానికి ఏం చేసినా నెమ్మది పొందలేవు. ఆయనని నమ్మాలి, నీ లక్షణాలను అలవాట్లను విడిచిపెట్టాలి. ఆయనను నమ్మాలి అని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే, 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు కనుక మనం పరిశీలన చేస్తే, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం నుండి, ఎస్తేరు రాజువైన తమకు 5వదిగా చూస్తున్నాం. సమతి అయిన నెల ఈ దినమున జరిగిన చొప్పున షూషాను నందున్నటువంటి యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడి అనెను. ఇప్పుడు 16వ వచనం మనం చదువుతాం. రాజు సంస్థానము యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకున్నటకై పూనుకొని ఆదారు మాసమున 13వ దినమునందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసిరి. తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, గమనిస్తే చూడండి, 18వ వచనం కూడా చదువుతున్నాం. షూషానందున యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందు కూడుకొని 15 దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. అక్రమము, అన్యాయము, మోసము, దగ, అసూయ, ఏదైతే కుళ్ళు కుతంత్రముతో, కీడుతో, దుష్టత్వముతో పోగు చేసుకుంటామో దాన్ని విడిచిపెట్టాలి. ఆ స్వభావాన్ని మానుకోవాలి. ఆ స్వభావం మానాలంటే మనంతట మనం మానుకోలేం, మనంతట మనం పవిత్రపరచబడలేం, మనంతట మనము నెమ్మది పొందలేం.
కాబట్టి ఆ లక్షణాలు కలిగినటువంటి జీవితం, ఒకవేళ అది చుట్ట కావచ్చు, బీడి కావచ్చు, సిగరెట్ కావచ్చు, త్రాగుడు కావచ్చు, జూదము కావచ్చు, దేనికి నువ్వు బానిస అయి ఉన్నావో, గంజాయి కావచ్చు, కొంతమంది మట్కా, ఇలా రకరకాలుగా అర్ధంతరంగా కోటీశ్వరులు కావాలి, లక్షాధికారులు కావాలి, సంపాదించుకోవాలి. అది మోసపూరితముగా ఉన్నట్లయితే, అది ఇతరులకు నష్టాన్ని కీడు కలిగించేదిగా అయినట్లయితే, ఒకవేళ నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబానికి ఆర్థికంగా నష్టాన్ని కలిగించే త్రాగుడు, జూదముతో కూడినటువంటి చెడు అలవాట్లు ఉన్నట్లయితే, అవి ఉన్నంత కాలము నీవు నెమ్మది పొందలేవు. నీ భార్య పిల్లలు నెమ్మది ఉండలేరు. అలాంటి అలవాటు కలిగి ఉన్నట్లయితే నీ కంపెనీ, నీ వ్యాపారము రాణించలేవు, నెమ్మదిగా ఉండలేవు. నీ సంస్థ నెమ్మదిగా కొనసాగించలేవు. ఒకవేళ ఇలాంటి నష్టపరచాలనే స్వభావం ఉన్నట్లయితే, నువ్వు సేవకుడివైతే నీ సేవలో నెమ్మదిగా ఉండలేవు, విశ్వాస జీవితంలో నెమ్మదిగా ఉండలేవు, ఉద్యోగ జీవితంలో నెమ్మదిగా ఉండలేవు, కుటుంబ జీవితంలో నెమ్మదిగా ఉండలేవు. ఎప్పుడైతే నీ జీవితంలో ఇతరులకు నష్టాన్ని కీడు కలిగించి మోసయుక్తంగా నువ్వు మేలు పొందాలా, లాభాన్ని గట్టించాలా అని అనుకుంటావో, అటువంటి స్వభావం ఉన్నంత కాలం నువ్వు నెమ్మదిగా ఉండలేవని సత్యవేద గ్రంథం. నువ్వు తప్పుడు మార్గంలో, చెడు మార్గంలో జీవిస్తున్నంత కాలం నువ్వు నెమ్మది పొందలేవు. కనుక నెమ్మది పొందాలంటే నీ స్వభావం మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ అలవాట్లు మారాలి, నీ జీవితం మారాలి, నీ జీవన శైలి మార్చుకోవాలి. మరి ఎలా మారుతాయి? జపతపం వలన నెమ్మది పొందలేవు, హోమముల వలన నెమ్మది పొందలేవు, దాన ధర్మముల వలన నెమ్మది పొందలేవు, రక్తదానం, నేత్రదానం, గోదానం, భూదానం, అన్నదానం, ఏ దానం చేసినా నువ్వు నెమ్మది పొందలేవు. మరి నెమ్మది పొందాలంటే సరైన మార్గాన్ని ఎంచుకోవాలి, సరైన పద్ధతిని ఎంచుకోవాలి. యేసుక్రీస్తుని నీ దేవుడిగా, నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి, నీ మార్గాన్ని మార్చుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, మేలు కలుగునది, మధ్య భాగం నుంచి చదువుతున్నానండి. మేలు కలుగునది మార్గము ఏది? మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకునడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గము అనగానే యోహాను సువార్త 14వ అధ్యాయం